వంశీ ఎలక్ట్రీషియన్ ఛానల్. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే కనుక మనకు రైస్ కుక్కర్ ఎప్పుడైనా సరే ఏదైనా ఇంట్లో అట్లా పని చేయకపోయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిరీస్ బోర్డ్ అనేది మీకు ఇంతకుముందు నేను మెన్షన్ చేశాను వీడియోలలో. అంటే సిరీస్ బోర్డ్ అనేది అది వైర్తో రిపేర్ చేసుకునే విధంగా వీడియో పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంటికి పోయి ఆ సిరీస్ వైర్ కనెక్షన్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనకు ఇట్లా ఏంటివైనా రిపేర్ వచ్చినప్పుడు యూజింగ్కు నేను చెప్తుంటా, అవి మీరు కొంచెం చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రైస్ కుక్కర్ రిపేర్ వచ్చింది అంటే ఇక్కడ మనకు బోర్డు అనేది ఉంది కదా, ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ బోర్డుకు సిరీస్ కనెక్షన్ పెట్టి ఇలా అన్నప్పుడు పని చేయదు. అంటే ఇటు లైట్ మాత్రం పడి ఉంటుంది, సన్నగా ఎక్కువ పడదు, ఇటు కింది కంటే ఎక్కువ పడాలి, ఇటు ఇచ్చి తక్కువ పడాలి. అంటే ఎందుకు ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది, ఇది లైట్ కూడా పడకుంటే ఒకసారి సైలెంట్గా ఉందంటేనా చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ మనము వైర్ కార్డు చెక్ చేసుకోవాలి. ఇక్కడ వైర్ కార్డు లూజ్ ఉందా లేదా, వైర్ కార్డు బాగా టైట్గా ఉందంటే ఏం అవసరం లేదనమాట. వైర్ టైట్గా ఉంటే ఏం అవసరం లేదు, వైర్ బాగుండాలా. ఇంకోటి వచ్చేసి ఇది సిరీస్ పెడతానే ఇలా పని చేయకుండాదంటే లోపల ప్రాబ్లం అనమాట. ఆ లోపలకి వెనక సైడ్ డొప్ప ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలా. అంటే ఈ విధంగా ఇలా తిప్పినప్పుడు మనకు ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 1 2 3 లెగ్ కాళ్ళు, రైస్ కుక్కర్కు కాళ్ళు అంటారు ఇవి లెగ్స్. దీనికి లోపల నట్లు అనేది ఉంటాయి అనమాట. ఆ లోపల నట్లను ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక టెస్టర్ ఉన్నా ఏమున్నా కానీ ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. పాస్పోర్ట్ ఇలా నట్లు ఓపెన్ చేసి ఇలా ఒక్కొక్క నట్టు 3 నట్లు అనేది ఉంటాయి. ఏ రైస్ కుక్కర్కి అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా 3 అనేది ఉంటాయి. ఆపోజిట్లో 3 లెగ్స్కు నట్లు లోపల ఉంటాయి, ఎక్కడ ఉండవు, ఏ నట్లు ఇప్పలేదు. ఇప్పుడు మనం ఇది ఉంది కదా అనేది ఇప్పుడు ఏమంటే చేయదు, ఓన్లీ లెగ్స్ ఇది మెయిన్ అనమాట. ఇలా ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ అర్త్ వైర్ అనేది ఉంటుంది. అంటే బాడీ అర్త్, ఏ దానికైనా సరే బాడీ అర్త్ ఉంటుందని నీకు ఇంతకుముందు నేను చెప్పినాను. అలాగనే బాడీ అర్త్ ఉంటుంది అనమాట. దాన్ని అలా బాడీ అర్త్ ప్రకారమే అలా ఓపెన్ చేసుకొని, ఈ బాడీ అర్త్ ఎట్లా అంటే ముందుకు రావచ్చా కొంచెం. బాడీ అర్త్ ఏంటంటే లోపల చూపి, బాడీ అర్త్ ఏంటంటే ఇక్కడ సాకెట్కు అంటే మనం పెట్టే ప్లగ్కు సాకెట్కు అటాచ్ అయ్యి, బాడీకి అటాచ్ అయ్యి మరియు ప్లేట్కు అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ వార్మర్ అంటే ఇదే అనమాట. అంటే రైస్ అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఇది మనకు బాగా అదే నాన్వాలో పడినా కానీ కొంచెం బాగా మెత్తగా ఉడికేటట్టు ఒక 5-10 నిమిషాలు ఉంటుంది అనమాట. ఈ నుంచి వచ్చేసి ఇది మామూలుగా ఇది ఫీజు అనమాట. ఏదైనా ఫీజు పోయినా కానీ ఇది పోయి ఉంటుంది. అంటే ఫీజు చెక్ చేసుకోవడం అంటే మీకు ఇంతకుముందు నేను చూపించింటా, మళ్ళీ ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. సిరీస్ బోర్డులో కానీ ప్లగ్ పెట్టుకున్నట్లయితే మనం ఇలా టచ్ చేసినట్టయితే ఇక్కడ ఫీజు ఇది ఈ స్లీవ్ వేసినది ఫీజు ఇట్లా అంటే పడిందంటే లైట్ కంపల్సరీగా బాగున్నట్టు అనమాట. ఇంకోటి మనకు ఇప్పుడు ఇది చెక్ చేసుకోవాలా. ఫిల్మెంట్కు 2 లెగ్స్ ఉంటాయి కదా, ఆ 2 లెగ్స్ను చెక్ చేసుకోవాలా. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత పడకుండా ఏం చేయాలా, కూర్చోవచ్చా, పడకుంటే ఏం చేయాలా. ఇప్పుడు మనము పడకుంటే నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ యొక్క మైక్రో స్విచ్ అంటారు ఇది. దీన్ని ఇక్కడ నట్ అనేది ఉంటుంది, ఈ నట్ అనేది ఓపెన్ చేయాలా, ఇలా తిప్పాలన్నమాట. మైక్రో స్విచ్ నట్టును ఓపెన్ చేయాలి. ఇలా నట్టు ఓపెన్ చేస్తే పైకి పెట్టుకోవచ్చా, నట్టు ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనము వీటిని మొత్తం పీకాలన్నమాట. దీనికి ఉన్న లింకులు పీక్కోవాలా, నట్లు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఒక్కసారి దీనికి ఉన్న లింకులు అనేది పీక్కోవాలా. లింకులు పీకునేటప్పుడు ఫస్ట్ ఏం పీకామనేది గుర్తు పెట్టుకోవాలా. అంటే ఫస్ట్ మనము ఇక్కడ లోపల బోర్డులోకి ఒక వైర్ పోయింది, ఇక్కడ మామూలుగా ఒక వైర్ అనేది ఇక్కడ ఉంది, అంటే ప్లగ్. ఇది నట్ టైపు, స్క్రూ టైపును ఓపెన్ చేయాలన్నమాట. స్క్రూ టైపు ఓపెన్ చేయాలి. ఇలా స్క్రూ టైప్ ఓపెన్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అయింది. తర్వాత ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ అన్ని డై టైప్ ఉన్నాయి కాబట్టి డై టైప్ వల్ల ఒక సాట పెట్టుకోవాలా, ఇది అనేది ఒక సాట పెట్టుకోవాలా. ఇప్పుడు మనము ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇది ఊరికనే లోపలికి పోయింది, ఊరికనే బయటకు వస్తుంది, ఊరికనే లోపలికి పోతుంది, ఊరికనే బయటకు వస్తుంది, ఊరికనే లోపలికి పోతుంది. అంటే మనం ప్రెస్ చేయంతలకే లోపలికి బయటికి అదే
వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది. చూపిస్తాం మీకు. ఇప్పుడు మనము వైరు మళ్ళీ సిరీస్ బోర్డు అనేది మెయిన్ అబ్బా. ఎందుకంటే మామూలుగా మనకు సిరీస్ బోర్డు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు మనం ఎలక్ట్రికల్ వర్క్. ఇలా ఆన్ చేసుకొని ఒకసారి సిరీస్ బోర్డు కనెక్షన్ చెక్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పోల్లు ఉన్నాయి కదా, ఆ 2 పోల్లకు దీన్ని పెట్టి టచ్ చేయాలి. ఇలా టచ్ చేసినట్టయితే ఇట్లా ఒత్తితే లోపల పోయి కట్టుకొని 2 పవర్ అనేది కిందికి ఇవ్వాలి. అంటే ఫీజు మాదిరి ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ ఇట్లా ఒత్తితే దీని నుంచి దీనికి అటాచ్ అవుతుంది అనమాట. అది కాలే, ఇది పోయింది, ఫెయిల్ అయింది బటన్. ఇది బటన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ బటన్ మనం తీసుకొని కొత్తది వేద్దాం. సేమ్ ఇప్పుడు మైక్రో స్విచ్లలో 2-3 టైప్స్ ఉంటాయి. ఇది ఒక టైపు పానాసోనిక్ టైప్ అని ఇంకోటి వస్తుంది, ఇంకోటి 4 టైప్ అనేది ఇంకోటి వస్తుంది అనమాట. ఇది ఒకటి. దీనికి మామూలుగా ఈ డై రాకుండా మామూలుగా దీని మాత్రమే స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇట్లాంటివి ఉంటాయి. చూపిస్తాం మీకు కొత్తది వేసి. ఇప్పుడు ఇది పాతది కదా, ఇప్పుడు మనం తీసుకోబోయేది కొత్తది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇది రెడ్ అనేది ఉంటుంది, ఇది వైట్ పోయినది, ఇది బ్లాక్ అయిపోయింది, పోయింది అనమాట. ఇది లూజ్ అయిపోయింది, ఇది కొత్తది. దీనికి నట్ అనేది ఇచ్చింటాడు. దీన్ని ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒకసారి. మళ్ళీ సిరీస్ బోర్డులో పెట్టుకొని, సిరీస్ బోర్డు మెయిన్ దీనికి ఇట్లా రెండు అటాచ్ చేసినట్లయితే ఇలా అటాచ్ చేసినట్లయితే బల్బు పడుతుంది. దీన్ని స్టాప్, మళ్ళీ ఆన్, స్టాప్, ఆన్, స్టాప్, ఆన్. అంటే మనకు ఇది ఇలా ఉన్నప్పుడు వార్మర్లో అదే అన్నం కానట్టు మనం కిందికి బటన్ ఎప్పుడైతే ఒత్తుతామో అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా పడుతుంది అనమాట. అంటే లైట్ పడిందంటే ఆటోమేటిక్గా మనకు రైస్ అవుతున్నట్టు. ఇప్పుడు మనం దీనికి ఫిట్ చేద్దాం రైస్ కుక్కర్కు. ఇప్పుడు ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టును అనేది ఓపెన్ చేసుకోవాలా. ఫస్ట్గా ఈ నట్టు ఓపెన్ చేసుకొని మైక్రో స్విచ్ అంటారు దీన్ని. ఎక్కడైనా సరే షాప్లలో వెళ్ళినప్పుడు మైక్రో స్విచ్ అంటే ఎవరైనా ఇస్తారన్నమాట. రైస్ కుక్కర్కు మైక్రో స్విచ్ దీన్ని అనేది సేమ్ ఈ నట్లలో మూడు అంటే ఇప్పుడు ఇవి ఏంది అంటారు కదా, ఇవి మీరు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఏంటివి 3 నట్లు అంటారు. అంటే ఒకటి సాకెట్ నుంచి డైరెక్ట్ మైక్రో స్విచ్కి వస్తుంది ఫీజు మోడల్లో. అంటే ఫేస్ తీసుకొచ్చి మైక్రో స్విచ్కు కంట్రోల్లో పెడతాడు వాడు. అంటే దీన్ని తీసుకొచ్చి మైక్రో స్విచ్కు ఒక వైరు, ఇంకోటి వచ్చేసి మనకు ఈ వార్మర్ వైర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇక్కడ లోపల మనకు లైట్ అనేది కనపరావాలి కదా, ఆ లైట్ కనపచ్చే విధంగా ఉండడానికి ఇంకొక వైర్ అనేది ఇచ్చింటాడు అనమాట. ఇప్పుడు వాటిని అన్ని కలిపేసుకొని మైక్రో స్విచ్కు ఇచ్చేయాలి. మైక్రో స్విచ్కు ఫీజ్ కంట్రోల్ మాదిరి దానికి ఇచ్చుకోవాలి. ఎందుకంటే అదే మామూలుగా పవర్ కంట్రోల్ చేసేది అది కాబట్టి దానికి ఇవ్వాలన్నమాట. ఇక్కడ వేసిన తర్వాత నట్ అనేది తిప్పేసుకోవాలి. ఇది బాగా టైట్గా ఉంటాయి వైర్లు, కానీ దానికి పెట్టేసుకొని డై తిప్పాలన్నమాట. అలా ఆన్ చేసి నట్టును టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మామూలుగా నట్టు బిగియాలి కదా, బిగించినట్టు దీంట్లో పెట్టుకోవాలా. దీంట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇలా హోల్ కనిపిస్తుంది. ఈ హోల్ ఇది ఉంది కదా, ఇది దీంట్లో సెట్టింగ్ చేయాలా. దాంట్లో సెట్టింగ్ చేయకముందు వైర్లు అన్ని సెట్టింగ్ బాగా కూర్చున్నాయో లేదో చూసుకోవాలి. ఇది అవుట్ గోయింగ్ అనమాట. ఇది అవుట్ గోయింగ్ పోయేది, ఇది మామూలుగా ఇన్కమింగ్. ఈ దీంట్లో కూర్చోబెట్టాలన్నమాట. ఇది గాడి ఉంది కదా, ఈ గాడిలో అదే టెక్నిక్ అనమాట. కూర్చోబెట్టడానికి కొంచెం మంది ఇబ్బంది పడుతుంటారు. అంతే, అయిపోయా కూర్చుంటుంది. చిన్న గాడిలో కూర్చోబెట్టి చిన్నగా డై తిప్పాలన్నమాట. కొంచెం ఆ టెక్నిక్ లేకుండా కొంచెం మంది స్ట్రైట్గా బిగిస్తుంటారు, ఇప్పుడు తీస్తుంటారు, స్ట్రైట్గా బిగిస్తుంటారు, ఇప్పుడు తీస్తుంటారు. అలా అనేది చేసినామంటే కంపల్సరీగా కూర్చోదు అనమాట. మైక్రో స్విచ్ అనేది కూర్చోదు. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకు ఫస్ట్ మైక్రో స్విచ్ చెక్ చేసుకున్నట్లు అలా లైటింగ్ రావాలి. చూడండి ఒకసారి పెట్టాం కదా, అయిన తర్వాత ఆఫ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇలా అంటే ఓకే అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ బటన్ ఇట్లా పైకంటే లైట్ పడింది, కిందికంటే లైట్ పోయింది, పైకంటే లైట్ పడింది, అంటే కిందికంటే లైట్ పడింది, పైకంటే పోయింది. అంటే ఇప్పుడు కరెంట్ వస్తుంది, ఇప్పుడు పోయింది అనమాట. అలా చేసుకోవాలన్నమాట వర్క్.
ఓకే, ఇప్పుడు మనము ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫీజు మైక్రో స్విచ్ వచ్చేసి ఈ విధంగా బీర్చుకోవాలా. ఓకే, దీన్ని మూసేద్దాం. ఫిట్టింగ్ ఓకే అయింది. ఎవరైనా సరే మైక్రో స్విచ్ లైట్గా డిమ్ముగా ఉన్నట్లయితే మైక్రో స్విచ్ పోయినట్టు. పక్క మైక్రో స్విచ్ తెచ్చుకొని ఫిట్ చేసుకోవడం ఎంతో మంచిదన్నమాట. అలా ఫిట్ చేసుకోవాలి. మైక్రో స్విచ్ ఆ విధంగా ఫిట్ చేసుకోవాలా. ఇది మీకు ఎప్పుడైనా సరే అలా డిమ్ముగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే అదే మన సిరీస్ బోర్డు అనేది పెట్టుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనము మెయిన్ డైరెక్ట్ పవర్లో పెట్టి చెక్ చేసుకున్నాం. పవర్లో పెట్టాను, స్విచ్ ఆన్ చేశాను. ఎప్పుడైనా సరే డైరెక్ట్ తాగకండి, ఏదన్నా స్క్రూ డ్రైవర్ అక్కడ పెట్టి చూడండి. ఎందుకంటే ఒక్కోసారి ఇండిక్షన్ వస్తుంది, భయపడతారంటే. ఇలా ఒత్తిదో ఇక చూడండి, ఇక్కడ వార్మర్ పడింది. ఇప్పుడు ఓకే, సక్సెస్. ఇలా అనమాట. ఇలా పైన స్ప్రింగ్ మీద ఏదైనా తీస్తే అయిపోయి కరుచుకునేది పోతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ మైక్రో స్విచ్ వచ్చేసి 50 రూపీస్ లోపే ఉంటుంది. ఇది 50 రూపీస్ లోపు ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ఛార్జ్ 20 రూపీస్ తీసుకుంటారు. రైస్ కుక్కర్ ఏ రిపేర్ వచ్చినా 30 రూపీస్ 20 రూపీస్ అంతే. 20 లేదా 30 రూపీస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ పడుతుంది, ఫిట్టింగ్ ఛార్జ్. ఇది వచ్చేసి 50 రూపీస్ అట్లా పడుతుంది. మొత్తం 80 రూపీస్లో వస్తుంది అనమాట. మొత్తం దీని రిపేర్ అనమాట. ఏ రిపేర్ ఖర్చు అయినా సరే దీంట్లో ఏం పోయినా సరే 250 లోపే అనమాట. రైస్ కుక్కర్లో ఎంత ఖర్చు ఎక్కువ కాదు. 250. వైర్ కార్డు 60 రూపీసు, సాకెట్ 30 రూపీసు, ఇది 50 రూపీసు. అంటే ఇంక ఇవే పోయేది, ఎప్పుడు ఏం పోవన్నమాట. ఇప్పుడు మనకు ఫిల్మెంట్ ఇది ఉంది కదా, ఈ ఫిల్మెంట్ పోతే ఒక 150-300లో అట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి ఇంకా దండి ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో నెక్స్ట్ వీడియోలో. ఓకే, వంశీ ఎలక్ట్రికల్ ఛానల్లో సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా అడగాలంటే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.